ఇక మన శుద్ధిని శుద్ధపూసిని ఆనిమత్యం మాట్లాడుతున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఒక్కసారి వినండి. సమతుల్య బడ్జెట్, ఆత్మనిర్భర్ భారతే నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం సమతుల్య బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మాట్లాడడానికి నాలుకేనా అది ఏదన్నా కిషన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సమతుల్య బడ్జెటా? విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించినప్పుడు అరే సన్నాసుల్లారా మేము తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎంపీలం ఇదిగో రాజీనామా చేస్తున్నామని రాజీనామా చేసి ఇట్లా ముఖాన పడైపోయినావు. వాళ్ళకి ఎట్లిస్తావు మాకు ఎందుకు ఇవ్వలేదని రాజీనామా చేయకపోయినావు కిషన్ రెడ్డి. సమతుల్య బడ్జెట్ ఏడవైంది నీ సమతుల్యత? న్యాయస్థానంలో న్యాయదేవతలో తరాజున్నా కూడా సమతుల్యత చూపెడుతుందేమో కానీ మీకు ప్రధాని నరేంద్ర మోడీ, మీ మోడీ అయితే చూపెట్టలే మాకు తెలంగాణ మీద. ఎంత తీవ్రమైన అన్యాయం చేసిండో తెలుసా మా తెలంగాణకు? మా తెలంగాణకు ఎంత తీవ్రమైన అన్యాయం చేసింది తెలుసా? ఒక విషయం కంటే అధ్వానంగా చూసిండు మమ్మల్ని. ఆ పార్టీలో ఉండి ఇంకా సమతుల్య బడ్జెట్ అనిపించడానికి కొంచెమన్నా మానవత్వం అనిపిస్తలేదా? ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన చట్టం ప్రకారం ఏది నిర్మలా సీతారామన్ బహుశా 57 ఏదో పేజీలో చదువుతా ఉంది. ఏమని చెప్తుంది అంటే పోలవరంతో ఆహార భద్రత ఉంటుంది అని చెప్తుంది. దేశంలోనే అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోతుంది. దీని గురించి మాత్రం మాట్లాడరు. ఇక చెప్తాను నేను. వీధి వ్యాపారుల నుంచి మొదలు దాంతోపాటుగా పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనకరమట. ఏం ప్రయోజనకరం? దేనికి ప్రయోజనకరం? ఒకసారి చెప్పు కిషన్ రెడ్డి, ఏం ప్రయోజనకరం? 4 కోట్ల యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్లో ప్రతిపాదనలు చేస్తారు. మీకు ఉపాధి వచ్చింది, మా బిడ్డలకు రాలే. అన్నదాతల కోసం వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.5 లక్షల కోట్లను బడ్జెట్లో పెట్టారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా స్లాబ్లను మార్చారు. పెరిగిన స్టాండర్డ్ డిటెక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎట్లా మాట్లాడుతున్నావా కిషన్ రెడ్డి? నువ్వు తెలంగాణ ప్రాంతానికి మీరు ఇచ్చేది కోడు గుడ్డు, నీకు కావాలంటే నేను పంపిస్తుంది. లేదు ఆమ్లెట్ వేసి పంపినా, ఉడకబెట్టి పంపినా, లేకపోతే హోలీ పండుగ చేసుకుందామా? దేనికోసం అనేది కిషన్ రెడ్డి గారికి గిఫ్ట్. ఇది కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్. 8 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు, మొత్తం ఇంకా సరిపోయినట్టు మొత్తం తెలంగాణ ప్రజలు గంపగుర్తు ఏమని చెప్తారో తెలుసా? ఈ తెలంగాణలో కేంద్రం అధికారంలో భారతీయ జనతా పార్టీ. ఇలా సంఖ నాకుర్రి పోయి ఓటేసినోడు అందరు పోయి వాని మొత్తం ఇట్లా ఎంత వెయిట్ ఉన్నదని కొలువురు, కింది పోయి ఎంత ఉన్నది, ఏం కథ, ఎన్ని మీటర్లు ఉన్నదని మొత్తం వాని గొడువురు పోయి చూడురు. తెలంగాణకు ఎంత అన్యాయం! తెలంగాణ పదమే లేదు పార్లమెంట్లో నిషేధించింది తెలుసా? ఆనాడు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో జై తెలంగాణ అని మాట్లాడితే నిషేధించారు. ఈరోజు నిర్మలా సీతారామను తాను పెట్టిన బడ్జెట్కు సంబంధించి మనల్ని కూడా నిషేధించారు. మొత్తం బడ్జెట్కు సంబంధించి మనల్ని కూడా దాదాపుగా 48,20,522 కోట్లతో పద్దు ఏదైతే పెట్టిలో 48 కోట్లు ఏదైతే పద్దు పెట్టిలో ఆ పద్దుకు సంబంధించి మనల్ని నిషేధించిపోయిన పరిస్థితి. తెలంగాణ పదాన్ని నిషేధించారు.